భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తారని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా గోదావరి కడికి వచ్చిన వివేక్ వెంకటస్వామికి గోదావరి బ్రిడ్జి వద్ద పి మల్లికార్జున ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాకా వెంకటస్వామి విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి వివేక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపాలిటీ జంక్షన్ నుండి ఆర్కే గార్డెన్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు దారి పొడవునా బాణాసంచా కాల్చుతూ వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు. అక్కడ వారి యొక్క సందేశాన్ని వారిని గౌరవించుకోవాలి. మన మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీ అనంతరం ఆర్కే గార్డెన్ లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మాల మహానాడు యాదవ సంఘం, గౌడ సంఘం, సింగరేణి, ఏఐటీయూసీ, సిపిఐ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, కాకా వివేక్ అభిమానులు, ఇతర సంఘాలకు చెందిన ప్రతినిధులు పూలమాలలు, శాల్వాలతో మంత్రి వివేక్ వెంకటస్వామిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సింగరేణిలో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కార్మికుల సొంత టిక్కలను నెరవేర్చే విధంగా కృషి చేస్తారని చెప్పారు. సింగరేణి అవుట్ సోర్సింగ్ కార్మికులు, గిగ్ వర్కర్ల సమస్యలు కూడా పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మంత్రి ప్రకటించారు. కాగా రామగుండం ప్రాంతంలో జరుగుతున్న ఇసుక దందాను బంద్ చేయిస్తామని, ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తారని వివేక్ వెంకటస్వామి అన్నారు. మైనింగ్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని తెప్పించి ప్రజలకు మేలు జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు మ్యారిటోరియం ఇప్పించి కార్మికుల ఉద్యోగాలు పోకుండా కాకా వెంకటస్వామి కాపాడారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న గని కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత కూడా వివేక్ వెంకటస్వామిదేనని అన్నారు. కాకా బాటలోనే ఆయన మనవడు గడ్డం వంశీకృష్ణ నడుస్తున్నాడని, కార్మికుల సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గడ్డం కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తూ ఉంటుందని, కాకా కుటుంబంపై ఇంతటి ప్రేమను చూపిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. తలకు గోదావరి కళలో ఇంతటి ఘన స్వాగతం తెలిపిన కార్మిక సంఘాలు, కుల సంఘాల నాయకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే ప్రొఫెసర్ సలీం పాషా గారు వచ్చి చెప్పినారు, సార్ మీరు సింగరేణి ప్రాంతంలో మీ నాన్నగారు ఈ ప్రాంత ప్రజలకు
ఈ ప్రాంత కార్మికులకు చాలా సేవలు చేసినారు. మీరందరూ తెలిసిన విషయం. ఇప్పుడు అందరూ కూడా ఇది చెప్తున్నారు. సింగరేణి సంస్థను కాపాడడము, 1,00,000 ఉద్యోగాల అభివృద్ధిలో కాపాడడం, దాని తర్వాత పెన్షన్ ఇప్పించడము. వారు ఎప్పుడు కూడా నిరంతరం కార్మికుల గురించి ఆలోచించేవారు. ఇంతకుముందు వెంకటరావు గారు చెప్పినట్టు 29,000 పట్టాలు గోదావరి కళలో ఇప్పించినారంటే అది కాకా వెంకటస్వామి గారే. 1,00,000 ఉద్యోగాలు ఇప్పించడం, కాపాడడము, 29,000 పట్టాలు ఇప్పించడము, మన జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకురావడం, అక్కడ ఒక 5,000 ఉద్యోగాలు. ఇప్పుడే సీతారామ గారు చెప్పినట్టు గడ్డం కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉంటుంది. ప్రజల ప్రేమ, ప్రజల ఆదరణ గడ్డం కుటుంబంలో అది కేవలం ప్రజలకు సేవ చేయడానికి అదే ఆలోచనతో మీరు కాకా గారిని 4 సార్లు గెలిపించినారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా 1 సారి గెలిపించినారు. అంటే ఇక్కడ సిద్దిపేటలో 3 సార్లు, ఇక్కడ 4 సార్లు, నాకు 1 సారి, నా కొడుకు 1 సారి గెలిపించినారంటే కేవలం సింగరేణి కార్మికులు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రేమ కాకా కుటుంబం పైన ఉందో అది ఉన్నదని కాకా కుటుంబం వారికి ఈ ప్రాంతంలో గెలవడం జరిగింది. మొన్న ఎలక్షన్లో కూడా నార్త్ తెలంగాణలో అన్ని సీట్లు బీజేపీకి పోతే కేవలం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అది కాకా వెంకటస్వామి కుటుంబం మంత్రిని గెలిచింది. ఆ ఆధారంలో ఏదైతే ఉందో కాకా వెంకటస్వామి కుటుంబం పైన అదే వంశీ కూడా మొన్న పార్లమెంట్ లో మాట్లాడి రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 140 కోట్ల రూపాయలు వారికి పెన్షన్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది. దాని తర్వాత వారు పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఎందుకు కార్మికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం లేదని చెప్పి కేంద్ర మంత్రివర్గంలో బడ్జెట్ స్పీచ్ చేసిన తర్వాత మొన్న కేంద్ర క్యాబినెట్ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా క్లియర్ చేయడం జరిగింది. నిరంతరం ప్రజల సేవనే, ప్రజలకు సేవ చేస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది. నిన్న కూడా ఈ బాధ్యత కార్మిక శాఖ మంత్రి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా మందికి ఆశ పెరిగినాయి. మా కార్మికులకు ఏం చేస్తారు, ఈ కార్మిక కుటుంబంలో ఉన్న వ్యక్తులు నిజంగా కార్మికులకు ఏమైనా చేస్తారా లేదా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే నేను మొదలు మంత్రిగా అయిన తర్వాత ఈ గిగ్ వర్కర్స్ ఏదైతే సుమారు 5 లక్షల మంది ఉన్నారో ఈ తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి చట్టం కూడా తీసుకురాబోతున్నాం. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. వీళ్ళందరికీ కూడా సరిగా వేతనాలు కల్పించాలి, సరిగా భద్రత కల్పించాలి అని చెప్పి వారు ఏదైతే భారత్ జోడో యాత్రలో వారు మాట ఇచ్చినారో ఆ మాట అది మనము ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు గిగ్ వర్కర్స్ అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ యాక్ట్ తీసుకురాబోతున్నాం. కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ వేతనాలు పెంచే అవసరం ఉందని చెప్పి మనం ఆ రోజులలో వారి మీద మాట ఇవ్వడం జరిగింది. నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఈ సమస్య నేను ఆల్రెడీ సీఎండీ గారితో చర్చించడం జరిగింది. దీనిపై ఈ విషయంలో ఇంకా చర్చ చేసే అవసరం ఉన్నది. కార్మికులు ఎవరైతే నిజంగా అక్కడ పనిచేస్తున్నారో సింగరేణి సంస్థలో అవుట్ సోర్సింగ్ లో వాళ్ళందరికీ కూడా కాపాడే అవసరం ఉన్నది. నేను ఆ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి మరొకసారి అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాను. మీరందరూ కూడా కార్మికుల సమస్య ఏమున్నా కానీ నాకు ఎప్పుడు కూడా నా తర్వాత ఎప్పుడు కూడా తెచ్చి ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మీరు నాకు అప్రోచ్ కావచ్చు అని చెప్పి మళ్ళొకసారి ఈ సభలో చెప్తూ సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షులు వి సీతారామయ్య, మాజీ ఎమ్మెల్సీ బి వెంకట్రావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కాకా కుటుంబం చేస్తున్న సేవలను గుర్తు చేశారు. సింగరేణిలో మారుపేర్ల సమస్య, సొంతంటి పథకం అమలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అందరికీ తెలుసు, దాదాపు మన సింగరేణి ప్రాంతంలో 50-60 సంవత్సరాలుగా కాకా కుటుంబం గురించి తెలియనటువంటి వాళ్ళు అసలు లేరు. ఎందుకంటే కాకా కుటుంబం అంటేనే కార్మిక వర్గానికి
అనుబంధంగా అనేక సేవలు చేసినటువంటి కుటుంబం. కాకా వెంకటస్వామి గారు ఆనాడు కార్మిక సంఘ నాయకులుగా ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, అట్లనే పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా చేసినప్పుడు మరి మన సింగరేణి గురించి ఇప్పుడే వెంకటరావు గారు చెప్పారు. మనందరికీ తెలుసు, ఆనాడు పిఎఫ్ఆర్ పోయినప్పుడు మన ఐఐటి సీనియర్ అప్పుడు కొమరయ్య గారు వీళ్ళందరూ కూడా దీన్ని బయటకు తీసుకురావాలని మనందరూ కృషి చేసినప్పుడు కాకా వెంకటస్వామి గారు కేంద్రంలో ప్రభుత్వంతో మాట్లాడి 660 కోట్ల రూపాయలు మారటోరియం ఇప్పించి మన సింగరేణిని ఆనాడు కాపాడినటువంటి చరిత్ర ఆ కుటుంబానికి ఉన్నది. అంతేకాదు మనకి పెన్షన్ కావాలని మన కొమరయ్య గారికి తెలుసు, ఇదే గోదావరి సెంటర్లో పబ్లిక్ మీటింగ్ పెడితే మరి చాలా మంది దాని మీద రాజేసి చేసినప్పుడు కూడా ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు పెన్షన్ కావాలని కోరినప్పుడు కాకా వెంకటస్వామి గారు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రితో మాట్లాడి మనకి పెన్షన్ వచ్చినటువంటి చేసినటువంటి చరిత్ర కూడా వారి కుటుంబానికి ఉన్నది. మరి అలాంటి కుటుంబానికి చెందినటువంటి వివేక్ గారికి మేము ఎప్పుడూ ఆశించాం. ఎన్నికలు కాగానే వారు మంత్రిగానే మన దగ్గరికి వస్తారని చెప్పి ఆశించాం. సరే, ఏదైనా కారణం వల్ల కొంచెం ఆలస్యమైనప్పటికీ వారికి మళ్ళీ మన కార్మికులకు సంబంధించినటువంటి శాఖని కేటాయించడం, రేపు మన కార్మిక అందరికీ కూడా మన సింగరేణిలో మన అందరం ఎదురు చూస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వారు కూడా ఎన్నికల సందర్భంలో ప్రతి మైలుకి వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు కోరారు వారిని, సార్ మీరు ఖచ్చితంగా గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు మంత్రి అవుతారు, తప్పనిసరిగా మాకు సొంత ఇల్లు వచ్చినట్టుగా చూడండి సార్ అని చెప్పేసి వారందరూ కూడా మేమందరం మైన్స్కి పోయినప్పుడు వారిని కార్మికులు కోరారు. వారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దయచేసి ఇప్పుడు వారికి మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక 2 గుంటల భూమి ఇప్పించి సొంత ఇంటి కొరకు ఇప్పటికే 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం మన కంపెనీ ఇస్తుంది. ఇంకొక 20 లక్షలు అంటే ఒక 30 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తే మళ్ళీ కార్మికులే కట్టుకుంటారు. తప్పనిసరిగా అందరికీ సొంత ఇల్లు ఏర్పడతాయి. కాబట్టి దయచేసి వారు మరి ఈ సభాముఖంగా వారిని మీ అందరి తరఫున కోరుతూ మాల మహానాడు నాయకులు గుమ్మడి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నేషనల్ సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పాషా, వివిధ సంఘాల నాయకులు వంగలక్ష్మీపతి గౌడ్, బాలసాని స్వామి గౌడ్, సదానందన్ యాదవ్, గాజుల లక్ష్మీరాయమల్లు, పాకాల గోవర్ధన్ రెడ్డి, దేవసాని భిక్షపతి, మామిడిపల్లి బాపయ్య, సోగాల వెంకటి, దూబాసి మల్లేష్, రాచకొండ కోటేశ్వర్లు, కామ విజయ్, మల్లికార్జున్ గౌడ్, మల్లేష్ యాదవ్, జీన్స్ శ్రీనివాస్, సజ్జద్, తొగరి తిరుపతి, కల్వల సంచు, మగ్గిడి దీపక్, జావేద్, తిప్పారపు మధు, నరేందర్ రెడ్డి, పసియుద్దీన్, మండ రమేష్ గౌడ్, వైవి రావు, మడ్డి ఎల్లా గౌడ్, ఆరెల్లి పోషం, కె కనకరాజు తదితరులు పాల్గొన్నారు.